బీఆర్ఎస్ అయితే కనుమరుగైంది. మరి అటు కనుమరుగైనట్టు ఒక పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచన చేయాలి? రాష్ట్రంలోనే బీఆర్ఎస్ కనుమరుగైంది. అటువంటి కనుమరుగైన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లోని ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుంటే ప్రజాభిప్రాయం బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉంది. ప్రజాభిప్రాయం బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. అటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి, మేము ఎందుకు ఆలోచించాలి చెప్పండి. వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాదు, ప్రజా అవసరాలు దృష్టిలో ఉంచుకొని అవి ఏమన్నా కానివ్వండి చెప్పంటారు, సమస్యల పరిష్కారానికి ఏదైతుందో పాటుపడడం దొరుకుతుంది. ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి ఉచిత రవాణా సౌకర్యమే కానీ, ఆర్టీసీ బస్సులో 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సదుపాయమే కానీ, అంటే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సదుపాయమే కానీ, ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమం కానీ, ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఆరంభించేసింది. రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక వనరులు సమకూర్చడం లోపల కొంత జాప్యం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మేము ఎన్నికల సమయంలో కూడా పేర్కొన్నాం, బిఫోర్ 15th of August ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నాం. ఇది హరీష్ రావు గారు ఏదైతుందో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసింది. ఒక స్థాయిలో మీరు అమలు చేస్తేనే రాజీనామా చేస్తారు కూడా అన్నారు. నేను చెప్తున్నాను, హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజీనామా పత్రం లేఖని ఏదైతుందో సిద్ధం చేసుకోండి. మీ రాజీనామా పత్రం ఏదైతుందో శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి. నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 15th of Julyకి ఆరంభించి 15th of August లోపల 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయబడింది. ఏకమొత్తంగా దాదాపు 31,000 కోట్లు అని చెప్పంటాం. నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొనడం ఇలా రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది. ఇలా కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటువంటి ఒక పంటల బీమా పథకం కేంద్ర ప్రభుత్వం కేవలం 25% మాత్రమే భరించి, ఇతర రాష్ట్రాలలో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించబడే విధంగా 50% సంబంధిత రైతు వాటాగా భరించబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో రైతాంగంపై ఏ విధమైనటువంటి ఒక భారం లేకుండా రైతు చెల్లించాల్సినటువంటి ఒక పంటల బీమా పథకం, ప్రీమియం ఇన్సూరెన్స్ కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేయబడే విధంగా. అంటే ఇప్పుడు ఏం కాబోతుంది, కేంద్ర ప్రభుత్వం 25% చెల్లిస్తే రైతు చెల్లించాల్సిన 50% వాటా ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 25%, 75% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతుందని చెప్పండి. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు. అంటున్నాను. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పంటల బీమా పథకంలో రైతు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం
రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించబడే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టడం నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా రైతు పక్షపాతిగా పేర్కొనడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. అంతేకాదు ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదనే ఒక భావనతోని ముఖ్యంగా ఇలా పీడిఎస్ రైస్ ఉంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడిన రైస్ ఏదైతుందో ఇవాళ ఇంతవరకు గత ప్రభుత్వంలో నాణ్యత లేని బియ్యం పంపిణీ చేయబడడంతో వినియోగంలోకి రాకుండా పోయింది. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు. ఒక రైతు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగా వినియోగదారులు కూడా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడే నిత్యావసర వస్తువులు పూర్తిగా వినియోగింప చేయబడే విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన కూడా అమలు చేసి తలపెట్టడం ఇది హర్షించిన విషయం పేర్కొంటున్నాను. అందులో భాగంగా ఇటు రైతాంగానికి మేలు అనుకూర్చబడే విధంగా కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులు వరి ధాన్యం కనీస మద్దతు ధరకు 500 రూపాయలు అదనంగా చెల్లించడం, ఇది కూడా ఏ రాష్ట్రంలో లేదు. కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఒక వరి ధాన్యం కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం 2300 చేసింది. అంటే 2300 ప్లస్ 500 2500 క్వింటల్కు కల్పింప చేయబడే విధంగా సన్నబట్ట ఇది ఏ రాష్ట్రంలో లేదు. ఇది కారణంగా ఏదైతే ఉందో అన్ని పార్టీలను ఎందుకంటారు, అన్ని పార్టీలు ఎందుకంటారు, మరి అన్ని పార్టీలు అంటారు ఏంటి? నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా అంటే ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను చెప్పండి. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పని చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల కొరకే కాకుండా రాబోయే కాలంలో కూడా తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన చేసి అమలు చేయబడే కార్యక్రమాలని చెప్పండి. వాస్తవం ఇప్పుడు మిత్రులు లక్ష్మణ్ గారు వచ్చిందో మాట్లాడదాం అనుకోండి. నేను చేపడుతున్న కార్యక్రమాలు ఇప్పుడు అడిగేవరకల్లా అంటే ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. యాజ్ అ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేనంతా భావించాలి చెప్పండి. ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది కాబట్టి సరే, ఎవరైనా స్థానిక పరిస్థితులు, వారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానం, దాన్ని నేను చెప్పలేను. కానీ యాజ్ ఇట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సుస్థిరంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు చేసిన వాగ్దానాలే కానీ, సంక్షేమ కార్యక్రమం అమలే కానీ, ఈ 5 సంవత్సరాల కొరకే కాకుండా మీకు తిరిగి కూడా ఏదైతుందో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఒక 2 దశాబ్దాలు 20 సంవత్సరాల కాలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది చెప్పండి. దాకా వస్తారని చెప్పేసి చెప్తే అది వాళ్ళ ఆలోచన విధానం, ఆలోచన వ్యక్తిగతం అని నేను చెప్పాలి. చెప్పేది ఎవరు వస్తారో ఎవరు పోతారో వాళ్ళ వ్యక్తిగతం. ఈ ప్రాంతానికి చెందిన జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరన్నా నాకు తెలియదు. నాతో టచ్ లేరు. అటువంటి ప్రోత్సహించేటట్టు కూడా కాదు, అటువంటి ప్రోత్సహించేటట్టు కూడా కాను అంటున్నా. మాకు మేము కాంగ్రెస్ పార్టీ పరిచితంగా ఉందని చెప్పని భావిస్తున్నాం. మేము మొన్న ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ ఇవాళ మేము అంటే బీజేపీతో పోటాపోటీగా మేము నిలబడ్డాం. బీజేపీతోని మేము పోటాపోటీగా నిలబడ్డాం చెప్పాం. మీ శాసనసభ ఎన్నిక కంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు శాతం పెరిగింది ఇక్కడ.
చాలా కొన్ని ప్రాంతాలలో శాసనసభ కంటే పార్లమెంట్లో ఓటు శాతం తగ్గింది. కానీ జగిత్యాలే కాదు, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల ఓటింగ్ పర్సంటేజ్ కంటే ఈ ఎన్నికలో మా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. వచ్చి నేను అనుకుంటా అప్పుడు 4,78,000 వస్తే ఇప్పుడు 4,80,000 పైన వచ్చింది. ఐఎమ్ రైట్ అంటే మీ దగ్గర మీ దగ్గర కరెక్ట్ ఉంటుంది, ఫిగర్ మీ దగ్గర కరెక్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జగిత్యాలే కానీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గమే కానీ మేము బలంగా ఉన్నాం. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయకేతాన్ని ఎగరవేస్తున్నటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. ఇటు మున్సిపాలిటీలే కానీ జిల్లా ప్రజాప్రతినిధులే కానీ నిజామాబాద్ మా సమన్వయ సమావేశంలో పేర్కొన్నాం.